Hi viewers, welcome to N5. Me Dr. Srinivas Rishi. Of course, numerology is behind the science. It's a neuroscience showing right path to the people and finding right life to them and showing many remedies to them to settle in their lives. There are many successful clients to me, and when I started, and though I know numerology right for so many years, but I started it last year 9th May 2025. Then onwards, the people who had come as clients to me and which I had shown them, and most of them are settling. More than 90% clients are in successful path. అంటే న్యూమరాలజీ అనేది అంత అక్యురేట్గా చెప్తుంది. 90% కంటే అబోవ్ క్లయింట్స్ సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. వారికి మనకి ఏదైతే చెప్తున్నామో అది జరుగుతుంది వాళ్ళకి. అదేవిధంగా మనం సెలబ్రిటీస్ లైఫ్ని కూడా డీకోడ్ చేస్తున్నాం, అండ్ మూవీస్ యొక్క రిజల్ట్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం. ఏ మూవీ ఎలా ఆడుతుంది, ఏ యాక్టర్కి ఎంతవరకు స్టార్డమ్ ఉంటుందని కూడా చెప్తున్నాం. అంటే ఈ యొక్క అనాలిసిస్ అనేది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్ అంటే బర్త్ నంబర్ అండ్ డెస్టినీ నంబర్స్, ఇవి తప్పకుండా మనిషి యొక్క లైఫ్లో ప్లే చేస్తాయి. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 35 to 40 వరకు మనకు బర్త్ నెంబర్ లీడ్ చేస్తే, ఆ 35-40 నుంచి మన యొక్క డెస్టినీ నెంబర్ మనల్ని లీడ్ చేస్తుంది. సో అది తెలుసుకొని మనం ముందుకెళ్తే తప్పకుండా సక్సెస్ పాత్లోకి వెళ్తాం మనం. సో కాబట్టి మన యొక్క నేమ్లో ఉన్నటువంటి ఆ వైబ్ అనేది బర్త్ నెంబర్కి మరియు డెస్టినీ నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్గా ఉంటే బాగుంటుంది. నేమ్లో ఉన్న వైబ్ చాలామందికి నేమ్లో రైట్ వైబ్ లేదు, రైట్ నెంబర్ లేకపోవడం వల్ల బర్త్ నెంబర్ బాగున్నప్పటికీ, డేట్ ఆఫ్ బర్త్ బాగున్నప్పటికీ వారు సక్సెస్ పాత్లో లేరు. ఎందుకంటే వారి సర్టిఫికేట్ నేమ్ ఒకటి ఉంటుంది, ఇంట్లో ఒక నేమ్ పిలుస్తున్నారు, అదేవిధంగా ఫ్రెండ్స్ ఒక నేమ్ పిలుస్తున్నారు. దానివల్ల వైబ్ అనేది రాంగ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ పేరునైతే పిలిపించుకోదలుచుకున్నారో ఆ పేరుని కరెక్ట్గా మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రైట్ వైబ్ తీసుకొచ్చినట్లయితే మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్ పాత్లోకి వెళ్తుందని న్యూమరాలజీ చెప్తుంది, ఈ యొక్క సైన్స్ చెప్తుంది. న్యూమరో సైన్స్ ఈ సైన్స్ బిహైండ్ ద సైన్స్. మనం బర్త్ నంబరు అండ్ డెస్ట్ నెంబర్ కంపాటబిలిటీ చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా బర్త్ నెంబర్ 6 అండ్ రెస్ట్ ఆఫ్ 1 to 9 డెస్ట్ నెంబర్స్ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం చెప్పుకున్నాం లాస్ట్ వీడియో అండ్ బిఫోర్ వీడియో వరకు. అండ్ ఈరోజు మనం బర్త్ నెంబర్ 7 అండ్ మిగిలినటువంటి 1 to 9 వరకు ఉన్నటువంటి డెస్ట్ నెంబర్స్, అంటే బర్త్ నెంబర్ 7లో ఉన్నటువంటి, అంటే 7 అంటే 7, 16 and 25. అంటే డేట్ ఆఫ్ బర్త్లో డేట్ 7, 16 and 25లో పుట్టినటువంటి వాళ్ళకి మిగతా టోటల్ చేస్తే, అంటే డేట్, మంత్ నెంబర్ అండ్ టోటల్ ఇయర్ 4 digits అని టోటల్ చేస్తే వచ్చే సింగిల్ డిజిట్ ఏదైతే ఉంటుందో అది డెస్ట్ నెంబర్ ఉంటుంది. వాళ్ళ కోసం చూద్దాం. అంటే ఎందుకంటే తెలుసుకోవడం వల్ల ఏంటంటే వీ కెన్ అండర్స్టాండ్ వాట్స్ అవర్ లైఫ్ పాత్. అంటే స్ట్రెస్లోకి వెళ్ళకుండా, డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉంటుంది. లైఫ్ ఇలా ఉంటుంది కదా, సో ఇలా ఉన్నప్పుడు మనం ఎలా చేసుకోవాలా, అంటే లైఫ్ కొంచెం లోగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా మన యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవాలా, లైఫ్ హైలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలా, అంటే ఎప్పుడు హైలో ఉంటుంది, ఎప్పుడు లోలో ఉంటుంది, లోలో ఉన్నప్పుడు ఎలాంటి మనం రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది అని పర్టికులర్గా ఈ యొక్క న్యూమరాలజీ చెప్తుంది. ఆస్ట్రాలజీ నుంచి తీసుకున్నట్లయితే ఆస్ట్రాలజీలో ఒక చిన్న పార్ట్ అయినప్పటికీ, బట్ ఇట్ ఈస్ గివింగ్ యాజ్ ఈక్వల్ యాజ్ ఆస్ట్రాలజీ. ఆ యొక్క ఫలితాలు అనేటివి అంటే జ్యోతిష్ శాస్త్రానికి సమానంగా ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అనేది ఇస్తుంది. ముఖ్యంగా వేదిక్ న్యూమరాలజీ. వేదిక్ న్యూమరాలజీలో దశలు, అంతర్దశలు ఉంటాయి, ప్రత్యంతర్దశలు ఉంటాయి. వాటిని పర్టికులర్గా క్యాల్కులేట్ చేసేటువంటి న్యూమరాలజిస్ట్ మీకు దొరికినట్లయితే మీ లైఫ్ని కంప్లీట్గా మీ చేతిలో ఉంచుతాడు. ఇలా ఇలా ఉంటుంది, మీ లైఫ్ ఎక్కడ డౌన్ అవుతుంది, ఎక్కడ అప్ అవుతుంది, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా, లేకుంటే ఒక అటెండర్ అవుతారా, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అవుతారా, ఒక పొలిటీషియన్ అవుతారా, ఒక సినిమా హీరో అవుతారా, ఒక ఫిల్మ్ డైరెక్టర్ అవుతారా అనేది టోటల్గా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.
ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే, డేట్ 7/16 and 25 పుట్టినటువంటి వాళ్ళు 1 to 9 ఉన్నటువంటి డెస్టినీలు ఇలా ఉంటాయి. 7 and 1 కాంబినేషన్, 7 and 1 కాంబినేషన్ ఎలా ఉంటుంది? 7 and 1 కాంబినేషన్ ఉన్నప్పుడు మనకి ముఖ్యంగా చూసినట్లయితే 7 అనే అతను కేతు, అఫ్కోర్స్ తర్వాత సూర్యుడు కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే గ్రహణం ఎందుకు వస్తుంది మనకు తెలుసు. అంటే 7 and 1 కాంబినేషన్లో కొంచెం ట్రబుల్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. వారికి సరైనటువంటి రెమెడీస్, సరైనటువంటి సందర్భం అంటే ఈ 7 and 1కు కావాల్సినటువంటి ప్రొఫెషన్ అదంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 7 and 2 కాంబినేషన్, 7 and 2 కాంబినేషన్ ఇస్ ఎ ఫ్రెండ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. కొంతవరకు ఫ్రెండ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతనికి లైఫ్లో అంటే చంద్రుడు, అక్కడ సూర్యుడు అయితే ఇక్కడ చంద్రుడు, ఈ రెండు కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. అంటే రాహుకేతువుల వల్లనే కదా గ్రహణాలు వచ్చేటివి కూడా మనకి అది అందరికి తెలిసిందే. సైన్స్ ఒక విధంగా చెప్పినప్పటికీ ఆస్ట్రాలజీ పరంగా కూడా రాహుకేతువులు అడ్డు రావడం వల్లనే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వస్తాయి. కాబట్టి ఈ సూర్యుడి నంబరు చంద్రుడి నంబరు డెస్క్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం లైఫ్లో స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. మిగతా వాళ్ళు స్మూత్గా ఉంటే మిగతా వాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. అంటే అంటే ఎదురీత ఇదాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సక్సెస్ పాత్లోకి వెళ్తారు. 7 అనేది వెరీ డివైన్ నంబర్ అండ్ వెరీ స్పిరిచువల్ నంబర్ అండ్ నాలెడ్జ్ నంబర్ ఆల్సో. అండ్ మరి ఇప్పుడు 7 and 3 చూద్దాం. అంటే బర్త్ నెంబర్ 7 నుండి డెస్క్ నెంబర్ 3 ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ఒక జ్ఞాన సంపద ఉంటుంది వాళ్ళ దగ్గర. వీళ్ళు మెడికల్ వైపు ఎంబీబీఎస్ వైపు వెళ్తే అద్భుతాలు సృష్టిస్తారు. డివైన్ పవర్ ఉంటుంది, స్పిరిచువల్ అంత కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అంటే 7 and 3 కాంబినేషన్ అంటే బర్త్ నెంబర్ 7 నుండి అండ్ డెస్క్ నెంబర్ 3 ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు మెడిసిన్ వైపు వెళ్ళినట్లయితే వారికి సక్సెస్ ఉంటుంది. ఇంకా ఎలాంటి రంగాలు అంటే ఎడ్యుకేషన్ జీనియస్గా ఉంటారు వీళ్ళు. అంటే అంటే ఒక నాలెడ్జ్ ఒక ప్రవాహం. వీరు జ్యోతిష్యులుగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జ్యోతిష్కులు కూడా కావచ్చు, ఆస్ట్రాలజర్స్ కావచ్చు, న్యూమరాలజిస్ట్ కావచ్చు, అదేవిధంగా వాస్తు నిపుణులు కూడా కావచ్చు. 7 and 3 కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. అండ్ 7 and 4 కాంబినేషన్ ఇట్ ఈస్ 90% సక్సెస్ రేట్ ఉంటుంది 7 and 4 కాంబినేషన్ వాళ్ళు. ఎందుకు 7 and 4 మీరు అనొచ్చు సార్? 7 ఓకే కేతు అంటారు, మరి 4 రాహు అంటారంటే ఇక్కడ కంప్లీట్ బాడీ ఉంటుంది కదా, ఆఫ్ ఉండదు కదా. 7 అంటే బాడీ అండ్ ఓకే 4 అంటే హెడ్. అంటే ఓన్లీ 7 ఉంటే హార్ట్తో పనిచేస్తారు, సెన్సిటివ్గా ఉంటారు, ఓన్లీ స్పిరిచువల్గా. అదేవిధంగా 4 అనే మైండ్, ఓన్లీ మైండ్తోనే పనిచేస్తారు, వాళ్ళకి హార్ట్ ఉండదు, ఇంకా ఓన్లీ మైండ్తోనే థింక్ చేస్తారు, తెలివితోనే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటారు, రఫ్ అండ్ టఫ్ ఉంటారు. కాబట్టి ఇక్కడ 7 and 4 కాంబినేషన్ అనేది 7 సిరీస్లో ద బెస్ట్ సిరీస్, ద బెస్ట్ వన్ అని చెప్పచ్చు. 7 and 4 అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 7 కానీ 16 కానీ 25 కానీ ఉండి టోటల్గా మీ చేస్తే అంటే ఇయర్తో పాటుగా టోటల్ చేస్తే మీకు ఇన్ కేస్ 4 వస్తే మీరు అదృష్టవంతులు. మీరు హై అచీవ్మెంట్స్ ఉంటాయి. మీరు అనుకున్న అన్నీ కూడా మీరు సాధించగలుగుతారు ఈ 7 and 4. అంటే 7 సిరీస్లో 7 and 4 ఉన్నటువంటి వాళ్ళు ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అని చెప్పొచ్చు. అండ్ 7 and 5 కాంబినేషన్ ఉంటుంది. 7 and 5 కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఇదని కూడా అంటే జ్ఞానం. అంటే 7 అనేది జ్ఞానం అయితే 5 అనేది విజ్డమ్. అంటే జ్ఞానం, విజ్డమ్ అంటే ఎలా అంటే జ్ఞానం అంటే ఎలా ఈ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని తెలిపేది తెలివి. అంటే జ్ఞానం తెలివి ఒకటి కాదు కదా. జ్ఞానం అంటే సంపాదించుకున్నటువంటిది. ఆ సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా మనం ఉపయోగించాలో చెప్పేది తెలివి. ఆ తెలివి నంబర్ 5. బట్ 7 and 5 ఉన్నటువంటి వాళ్ళకి మోర్ దాన్ 60% లైఫ్ బాగుంటుంది వీళ్ళకి. అంటే మొత్తానికి 7 సిరీస్లో తీసుకుంటే 7 and 4 ద టాప్ మోస్ట్ అండ్ 7 and 5 ఈజ్ ద నెక్స్ట్ వన్. సూపర్. అండ్ 7 and 6 తీసుకుందాం మనం. 7 and 6 తీసుకుంటే ఎట్లయితే ఇది 80% ఇస్తుంది 7 and 6 అనేది. రెండు కూడా ఎందుకంటే రాక్షస జాతి నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాహుకేతులు కాబట్టి, ఈ యొక్క నెంబర్ 6 అనేది రాక్షస గురువు కాబట్టి తప్పకుండా కేతువుకి హెల్ప్ చేస్తాడు. ఆ విధంగా 80% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అంటే నెంబర్ 4 బాగుంటుంది, నెంబర్ 5 బాగుంటుంది,
నంబర్ 6 బాగుంటుంది. అండ్ 7 అండ్ 7 ఇట్స్ ఎ పూర్ లక్. అంటే వీళ్ళు చాలా ఎప్పుడు కూడా డిలేస్ అవుతూ ఉంటాయి. అంటే మ్యారేజ్ డిలే అవుతుంది, మ్యారేజ్ డైవర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు అక్కడక్కడ రిలేషన్స్ బ్రేకప్ అవుతుంటాయి. వీళ్ళ యొక్క 7 అండ్ 7 రిలేషన్స్ ఎప్పుడు బ్రేకప్ అవుతుంటాయి. ఎవరితో కూడా సరిగా ఉండనటువంటి సందర్భాలు ఉంటాయి వీళ్ళకి. 7 బర్త్ ఉండి డెస్టినీ నంబర్ 7 ఉన్నటువంటి వాళ్ళు. అది 7 బర్త్ అంటే 7, 16 అట్ ద సేమ్ టైమ్ 25లో పుట్టినటువంటి వాళ్ళు 7 కిందకి వస్తారు కాబట్టి వీరి యొక్క టోటల్గా చేస్తే 7 వచ్చినటువంటి వాళ్ళు కూడా పూర్ లక్ ఉంటుంది వీళ్ళకి. అంటే 40% కంటే బిలో లక్ ఉంటుంది. వీళ్ళకి డైవర్స్ అయ్యే అవకాశాలు కానీ, దెబ్బలు తగిలే అవకాశాలు కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే 7-2 వాళ్ళకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సైకలాజికల్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళే అవకాశాలు 7 అండ్ 2 వాళ్ళకి కూడా ఉంటాయి కాబట్టి చూసుకోవాలి. అంటే ఎందుకు తెలుసుకోవడం ఎందుకంటే, సో ఇది నాకు ఈ యొక్క అంటే బై బర్త్ నాకు ఇది ఉంది కాబట్టి దీన్ని నేను ఓవర్‌టేక్ చేస్తాను, ఓవర్‌కమ్ చేస్తాననే మైండ్‌ని మనం ప్రిపేర్ చేసుకొని ముందుకెళ్ళడం కోసం ఈ ఆస్ట్రాలజీ గాని, న్యూమరాలజీ గాని ఉపయోగపడుతుంది మనకి. 7 and 8 ఇట్స్ వెరీ పూర్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్ కాంబినేషన్. 7 and Saturn and Ketu, దే ఆర్ నాట్ ఫ్రెండ్లీ నంబర్స్. స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ స్ట్రగుల్స్ అంటే ఒక ఎక్స్‌ట్రీమ్ స్ట్రగుల్స్ ఉండొచ్చు. డివోర్సెస్ ఉంటాయి, బిజినెస్ లాస్ ఉంటుంది. వీళ్ళకు కొంచెం అంటే ఆస్ట్రాలజర్స్‌ను కలవడం, న్యూమరాలజిస్ట్ కలిసి మీరు సరైనటువంటి రెమెడీస్ తీసుకుంటే, అంటే అదేవిధంగా నేమ్‌లో పాజిటివ్ వైబ్ తీసుకోవడం, మీ ఫోన్ నంబర్‌లో పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి ఫోన్ నంబర్ తీసుకోవడం, మీ వెహికల్‌లో పాజిటివ్ నంబర్స్ ఉన్నటువంటి అంటే మీకు పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి దాన్ని యాక్టివేట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ 7 and 9 ఆల్సో ఇస్ నాట్ రైట్ కాంబినేషన్. 7 and 9 ఆల్సో నాట్ రైట్ కాంబినేషన్. సో ఎందుకంటే ఈ మాస్ కుజుడు ప్లస్ కేతు సరైనటువంటి గమ్యాన్ని అంటే కుజుడు చాలా కోపంగా అగ్రెసివ్గా ఉంటాడు, కేతు కూడా అదేవిధంగా డిలే చేస్తుంటాడు కాబట్టి ఇద్దరికి కూడా మ్యాచ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే అగ్రెసివ్గా ఉండకుండా అంటే కొంచెం చూస్తూ వెళ్తుంటే బాగుంటుంది. అంటే ప్రతిదీ కూడా ఆచితూచి అడిగేస్తేనే ఈ 7 and 9 వాళ్ళు కానీ, 9 and 7 వాళ్ళు కానీ 9 చెప్పినట్టు చెప్తాను అది. బట్ 7 and 9 వాళ్ళు ముఖ్యంగా చాలా అంటే డౌన్ వెళ్తుంటారు. కాబట్టి వీళ్ళకి సరైనటువంటి మార్గదర్శకత్వం ఉండి రైట్ స్పిరిచువల్‌గా వెళ్ళినప్పుడు లైఫ్ స్టేబుల్‌గా ఉంటుంది. కానీ హైయెస్ట్ గోల్స్ అయితే రీచ్ కారు వీళ్ళు. ఒక మీడియం గోల్స్‌లోనే ఉంటారు. 7 బర్త్ నంబర్ ఉండి 9 డెత్ నంబర్ ఉన్నటువంటి వాళ్ళు. సో ఇదంతా కూడా అంటే తెలుసుకోవడం అంటే ద బెస్ట్ నంబర్స్ ఇక్కడ ఏంటంటే 7 and 4, 7 and 5 అండ్ 7 and అఫ్‌కోర్స్ 7 and 6 ఇవి చాలా 7 and 5 ఈ యొక్క నంబర్స్ మనకి అంటే డెస్ట్ నంబర్స్ తప్పకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు చాలా బాగుంటాయి. కాబట్టి వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే ఎలా మనం ముందుకెళ్తే బాగుంటుందనేది మనం ఆలోచించాలి. సో లైఫ్‌లో మనం తెలుసుకోవడం వల్లనే ముందుకెళ్తాం. ఎక్కడ